నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. 12 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఎన్జీఓ భవనం ఆధునీకరణ పనులు నేటికి పూర్తవడం ఎంతో సంతోషకరమని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 21వ డివిజన్ బాలాజీ నగర్లో నూతనంగా ఆధునీకరించిన ఎన్జీఓ హోంతో పాటు కళ్యాణ మండపాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గత 5 సంవత్సరాలుగా ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు పడ్డారని, త్వరలోనే ఉద్యోగుల ఇబ్బందులన్నీ తీరతాయని బాలినేని తెలిపారు. నేను ఎల్లప్పుడూ ఉద్యోగస్తుల సమస్యలు తీర్చడానికి ముందుండేవాణ్ణని, ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసని పేర్కొన్నారు. నా వల్ల ఏ ఒక్క ఉద్యోగి కూడా ఇబ్బంది పడలేదని, అన్ని విధాలుగా ప్రతి ఉద్యోగికి అండగా ఉన్నానన్నారు. ఉద్యోగస్తుల సమస్యలైనా ప్రజల సమస్యలైనా నేరుగా సీఎంనే అడిగేవాడినని స్పష్టం చేశారు. ఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ వాళ్లు ఎమ్మెల్సీని చేస్తే ఉద్యోగస్తులకు అండగా ఉండకుండా రాజకీయ నాయకుడిగా మారిపోయాడన్నారు. బండి శ్రీనివాసరావుకి ఎమ్మెల్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రిని అడుగుతానని తెలిపారు. ఇవి నా చివరి ఎన్నికలని, ఉద్యోగస్తులందరూ అండగా నిలవాలని కోరారు. మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ ఆధునీకరణలో భాగంగా నా వంతు సహాయ సహకారాలు అందజేయడం జరిగిందన్నారు. నేడు ఎన్జీఓ హోం ఆధునీకరణతో పాటు కళ్యాణ మండపం పూర్తవడంతో ఉద్యోగస్తులతో పాటు నేను సంతోషిస్తున్నానని తెలిపారు. మొదటగా ఎన్జీఓ భవనానికి మాగుంట సుబ్బరామిరెడ్డి శంకుస్థాపన చేశారని, తర్వాత పార్వతమ్మ, ఆ తర్వాత నేను ఎంపీ నిధులతో భవన నిర్మాణానికి తోడ్పాటు అందించామన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ్ సుజాత, ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఉద్యోగుల రాష్ట్ర సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర సెక్రటరీ శివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శరత్బాబు, సెక్రటరీ కృష్ణారెడ్డి, స్థానిక కార్పొరేటర్ యనమల నాగరాజు, పి మాధవి, కోటేశ్వరమ్మ, సిహెచ్ శిరీష, శివకుమార్, కొత్తపల్లి మంజేష్, మక్బుల్ షరీఫ్, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇద్దరు చప్పట్లు కొట్టమని చెప్పారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శివారెడ్డి మన ఒంగోలుకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ విషయంలో ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా నేను సహాయం చేశాను తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టిన డాక్టర్లు నేను వచ్చిన వాడిని నువ్వు ఎవరు సంబంధించిన వాడి అట్లా కూడా ఎవరు అడగలే. నాకు సంతం పెట్టవే అలవాటు అంతే, రావటం సంతం పెట్టలేదు. ఎంప్లాయీస్ విషయంలో ఎప్పుడు కూడా చదువు చూపిస్తాను కూడా తెలియజేసుకుంటాను. నేను కొద్ది సీఎం గారిని అయ్యి అడుగుతుంటే దానికి ఏం చేస్తున్నానంటే వాసు అడిగాడు అంటాడు. నేను అడిగింది ఎవరి కోసం? ప్రజల కోసం, నా కోసం కదా. నేను 25,000 మంది పట్టాలు ఇవ్వాలి, అప్పుడు ఈ పొద్దు నేను పోటీ చేసి హైదరాబాద్ కూర్చున్నా. నా కోసం కాదు కదా. ప్రజలు నన్ను 5 సార్లు గెలిపించిన ప్రజలకి మాట నిలబెట్టుకునేదాన్ని ప్రయత్నం చేశాను. నేను ఉన్నదని చెప్తాను. ఎందుకంటే నాకు పోయేది ఏంటా, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంచిదయ్యా. కాకపోతే హాయిగా ఆగిపోతాం రాజకీయాల నుంచి. హ్యాపీగా విలువల రాజకీయం చేశాడు అని చెప్పి చెప్పించుకుంటాం. అందుకని విలువ లేకుండా రాజకీయం చేయకూడదు. సీఎం గారు పర్టికులర్గా మీ విషయం మీద ఢిల్లీ పోయి మోడీ గారిని కలిసి డబ్బులు రావాల్సిన జిఎస్టీ డబ్బులు రావాల్సిన డబ్బుల కోసం పోయారు. ఆ డబ్బులు కూడా వస్తున్నాయి. మీ ఏరియాస్ అని కూడా దాదాపు ఇందాకాలం 2 లక్షల ఆ డబ్బులు ఖచ్చితంగా వస్తున్నాయని కూడా తెలియజేస్తున్నాను. ఒకటే చెప్తాను, నేను పార్టీలో ఉన్నాం. ఒక పార్టీలో వాళ్ళకి ద్రోహం చేసి ఒక పార్టీలో వాళ్ళకి చేసే మనస్తత్వం మట్టి నాది కాదు. రాజశేఖర్ గారు వస్తే ఈ రోజుకి కూడా ఎస్సీ ఎస్టీ విషయానికి తారతమ్యం కనుక నా బెడ్రూమ్లో వచ్చి నేను పడుకున్న బెడ్రూమ్ చూసుకుంటాను. అది ఈ బిల్డింగ్ ఓపెన్ చేసేదానికి మీరందరూ కూడా కన్సల్ట్ చేసినటువంటి శరత్ గారికి, ముఖ్యంగా మా సోదరులు బండి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భగవంతుడు ఈ రిటైర్డ్ అయిన తర్వాత పైకి తీసుకోవాలి, ఒక మంచి స్థాయికి తీసుకొచ్చేదానికి ఆ భగవంతుడు కూడా ముందు భగవంతుడు సంకల్పం అనేది ఎవరు ఏం చేయలేదు. ఒక్కొక్కరికి మనం ఎన్ని చేయాలని కూడా ప్రయత్నం చేసినా జరగకుండా పోతాయి. కానీ భగవంతుడు కూడా రాసి పెట్టుకుంటాడు. ఏదైనా ఆ రాసి
చేస్తానని చెప్పి అనుకుంటా ఉన్నాం. ప్రకాశం జిల్లా అసోసియేషన్ గారి ఎన్జిఓస్ అందరూ కూడా చెప్పి నమస్కారం తెలియజేసుకుంటూ మళ్ళా మీరందరూ కూడా ఒకసారి దొరకరు కాబట్టి చివరిసారిగా పోటీ చేస్తున్నాను. నన్ను మీరందరూ కూడా ఆదరించాలని చెప్పి ఈరోజు ఎంతో సంతోషమైన దినం అది. ఈరోజు ప్రారంభం చేసుకున్నాం మనం. ఎందుకంటే ఎన్జిఓస్కి ఎప్పుడు కూడా ఒక రక్షణ అనేది కావాలన్నంటేనే ఒక షెల్టర్ గూడు ఏర్పరిచే కార్యక్రమంలో ఎప్పుడు కూడా బాగుంటు కుటుంబం ముందు ఎప్పుడు కూడా ఉన్నదనేది కూడా నేను సమాపంగా కూడా తెలుస్తున్నాను. ఎప్పుడు కూడా ముఖ్యంగా మహిళా తల్లులందరూ కూడా వచ్చేసి ఇంటికి రావడం అనేది ఎప్పుడు ఇది మర్చిపోలేని విషయం. అది ఇప్పటికి కూడా మీరు మేము కలిసి ఎప్పుడు కూడా మనం పనిచేయాలి. మీ ఆశీస్సులు బాగుంటే కుటుంబానికి ఇంకా ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు నేను ఇవ్వాలని కూడా కోరుకుంటూ మంచి కార్యక్రమాన్ని పిలిచి మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు పెద్దలందరూ కూడా కనుక్కోవడం అంటే మా బండి శ్రీను మామూలుగా మళ్ళీ కూడా కనపడుతున్నాడు. ఇక్కడ ఉంటే ఆ 2014 సంవత్సరంలో చూసినప్పుడు ఎక్కడ రోడ్లో పోయినా ఉద్యమం నిలవేసేసేసారు. ఎప్పుడు కూడా అంటే బషీర్ గారు కూడా ఉండేవారు. ఉండేదానికి వాళ్ళని చూస్తేనే భయపడే రోడ్డు తప్పించుకొని వేరే రోడ్లో వెళ్ళేవాళ్ళు. అటువంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాళ్ళు. ఎప్పుడు శరత్ బాబు గారు, కృష్ణారెడ్డి గారు, వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి మామూలు కుటుంబాలందరినీ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి నిధుల నుంచి ఏపీ ఎన్జిఓ సంఘం నుంచి కూడా మరి రాష్ట్ర అప్పుడున్న గవర్నమెంట్ నుంచి కూడా ఒక 30 లక్షల రూపాయలు మరి స్టేట్ నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. టోటల్గా మరి మన యొక్క ఎంప్లాయీస్ మొత్తం కూడా ఆ రోజున జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు నువ్వు 20,000 ఇవ్వాలంటే 20,000 ఇచ్చారు ఎంప్లాయీస్ మొత్తం కూడా. 1 డే కాంట్రిబ్యూషన్ మొత్తం కూడా ఎంప్లాయీస్ 15 లక్షల దాకా ఎంప్లాయీస్ 1 డే శాలరీ ఇచ్చారు అన్ని జిల్లా మొత్తం మీద. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం 35 లక్షలు 40 లక్షల దాకా ఇచ్చారు. ఈ విధంగా 70% నేను పూర్తి చేస్తే మిగతా 30% శరత్ కృష్ణారెడ్డి మరి కష్టపడి మళ్ళా అన్న సహకారంతోనే ఈ రోజున ఈ బిల్డింగ్ ఇంత సాకారంగా ఉందనంటే మరి ఆయన చేసినటువంటి చలవని మాత్రం చెప్పక తప్పదు. మరి నా యొక్క రిటైర్మెంట్ రేపు రిటైర్డ్ అయిన తర్వాత నేను ఎలా ఉంటానంటే నేను ఇప్పుడు హృదయపూర్వకంగా అందరి సమక్షంలో చెప్తున్నాను. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మిగతా వాళ్ళు కూడా చెప్పాను. నేను అలా ఉంటాను ఎలా ఉంటాను కాదు, అన్నకి ఫాలోవర్గా ఉంటానని మాత్రం నేను చెప్తున్నాను. నా యొక్క దశ దిశ అన్ని కూడా అన్నే చూస్తాడని అన్నకి నేను ప్రామిస్ చేస్తూ ఆయన గెలిపే ధ్యేయంగా కూడా మేము తిరుగుతామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కళ్యాణ మండపం మనం ఎందుకు కట్టామంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక కళ్యాణ మండపంలో మనం చేసుకునే ఒక మధ్యతరగతి ఉద్యోగి కానీ లేదా సామాన్యుడు కానీ పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ మండపం 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలు మన ఉద్యోగికి మిగిలితే ఆ పెళ్లి చేసుకునే వాళ్ళు ఆనందంగా జరుపుకోవాలంటే ఒక కళ్యాణ మండపం ఉండాలి. ఆ కళ్యాణ మండపం ఉంటే బాగుంటుందని మన పూర్వీకులు పెద్దలు చాలా మంది మనకు ఆ రోజు మనకు పుట్టక ముందు 33 సెంట్లు ఒంగోలు నడిపట్లో 33 సెంట్లు ఈ రోజు ఉందంటే దాని వాల్యూ ఎంతో మనందరం ఆలోచించుకోవాలి. ఆ 33 సెంట్లు కాపాడటానికి వాళ్ళ పడ్డ తపన కృషి ఒక ఎత్తు అయితే ఈ బిల్డింగ్ పునాది చేసినప్పుడు పెద్దలు వారు ఈరోజు మా మధ్యలో లేకపోవచ్చు. కానీ బషీర్ గారు ఎంపీ గారు కానీ వాళ్ళు కానీ వాళ్ళ సొంత బాలనేని శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు 5 లక్షల డబ్బులు మాకు క్యాష్ ఇచ్చారు. సుమారు 10 సంవత్సరాల క్రితం 5 లక్షలు అంటే ఈ రోజు అది 50 లక్షలతో సమానం. మనం అనుకుంటున్నాం ఆ రోజు 5 లక్షలు అంటే ఆ 5 లక్షలు ఎవరైనా ఆ రోజు ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ రోజు 50 లక్షలు. అదేవిధంగా ఎంపీ గారు ఇంకో చేసి 10 లక్షలు మనకి ఇచ్చారు. ఆ 10 లక్షలు కూడా వాళ్ళని ఇన్వెస్ట్ చేస్తుంటే ఇంకా చాలా మొత్తం వాళ్ళకి వస్తాయి. కానీ ఆ రోజు ఎంతైనా కానీ ఎంత సహాయం చేస్తున్నది గొప్ప కాదు, మనం వెళ్ళగా ఇచ్చారన్నది అది గొప్పతనం. ఈ బిల్డింగ్ ఈరోజు నిలబడిందంటే మాత్రం ఉద్యోగ చరిత్రలో ఒంగోలు చరిత్రలో ఇది ఎప్పుడు చిరస్థాయి. మీ ఇద్దరిని ఏ ఉద్యోగం కూడా మర్చిపోవడం తెలియజేస్తూ ఇంకా చాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇదే విధంగా ఆలోచిస్తే మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయి, మనకు రావాల్సినటువంటి రాయితీలన్నీ వచ్చేస్తాయి. అయితే నాకు మాత్రం నమ్మకం ఉంది, ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మన గురించి బలమైనటువంటి వాదన గెలిపించగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు బాలనేని శ్రీనివాసరెడ్డి గారు.
మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. వారు సౌమ్యులు, మనందరికి కూడా తెలుసు. మరి మనందరం కూడా ఎప్పుడు వెళ్ళి ఏది అడిగినా కూడా మనందరికి కూడా తనకు చేతనైన దాంట్లో మనకు సహాయం చేసేటువంటి గొప్ప వ్యక్తి. మరి మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఇక్కడ ఉండేటువంటి పాత బిల్డింగ్కి వారు ఆ రోజుల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారి ద్వారా మనకు తర్వాత సహాయం చేయడం జరిగింది. మరి నిజంగా ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు మర్చిపోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం సార్. ఈ రాష్ట్ర ఉద్యోగుల ఆశాజ్యోతి, మొక్కువని దీక్ష మనందరికీ కూడా ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఈ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి, మనందరం కూడా అన్న అంటే నేనున్నానని భరోసా ఇచ్చేటువంటి కామ్రేడ్ బండి శ్రీనివాసరావు గారు. భవిష్యత్తులో ఉద్యోగ తరం మొత్తం కూడా మీ శ్రమ, మీ చేతులు ఎప్పుడు కూడా మర్చిపోయి మరొకసారి తెలియజేసుకుంటూ, అహం లేకుండా ఆత్మగౌరవంతో గౌరవప్రదంగా గత 33 సంవత్సరాలుగా జిల్లాలో ప్రజలతో మమేకమై పనిచేసిన మాగుంట కుటుంబం ఆత్మగౌరవానికి భంగం కలగడంతో అనుకోని పరిస్థితిలో ఎంతో బాధాకరంగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలు నగరంలోని మాగుంట కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాగుంట కుటుంబానికి 33 సంవత్సరాల క్రితం రాజకీయ జన్మనిచ్చింది ప్రకాశం జిల్లా ప్రజానికమని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి 1991లో పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసిన దగ్గర నుంచి వెనుకబాటుతనంతో పేదరికంతో ఉన్న ప్రజలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. సుబ్బరామరెడ్డి మరణానంతరం మాగుంట పార్వతమ్మ తరువాత నేను ఎంపీగా పోటీ చేయటం జరిగిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా మా తనయుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించాలని మాగుంట కుటుంబం నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఇప్పటికీ సుబ్బరామరెడ్డి చూపిన అడుగుజాడల్లో నడుస్తున్నామని అన్నారు. ఇప్పటికి ఒంగోలు పార్లమెంటు నుంచి 8 సార్లు, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగిందని అన్నారు. బీద ధనిక అని తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా మాగుంట కుటుంబం జిల్లా ప్రజలను ఆదరిస్తుందని అన్నారు. అనివార్య కారణాల వల్ల వైసీపీ పార్టీని వీడుతున్నామని తెలిపారు. ఇంతకాలం ఎంతో సహకరించిన సీఎం వై జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, వైసీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. మాగుంట కుటుంబం ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాకు వచ్చి దాదాపు 33 సంవత్సరాలు. 1991 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్నగారి కిరిస్టేషన్లో మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదాలతో వారు గెలిచిన తర్వాత నుంచి బడుగు బీద ప్రజానీకానికి ఏం చేయాలి, మారుమూల ప్రాంతం ఒంగోలు అనేది, ప్రకాశం జిల్లా అనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆ తపనతోనే ఉండిపోయారు. వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు ఉండటము ఎంపీగా కూడా, ఆ తర్వాత నేను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఎంపీగా ఉండటం అనేది కూడా మీరు చూశారు. ఈ 33 సంవత్సరాల్లో కాలంలో మాగుంట కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు, ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా ప్రజలతో మమేకమయ్యి ముఖ్యంగా ఎప్పుడు కూడా వారిని ఒక కుటుంబ సభ్యుల్లాగానే, మాకున్న నివాసాలు మద్రాసులో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, నెల్లూరులో ఉన్న, ఢిల్లీలో వచ్చినా కూడా ఒంగోలు వారు వచ్చారని అంటేనే ఒక మంచి ఆప్యాయతతో కూడా చూడటం అనేది అలవాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారు మాకు నేర్పించినది. ఆయన అడుగుజాడల్లో నడుచుకునే విధంగానే ఇన్ని సంవత్సరాలు కూడా మేము ప్రకాశం జిల్లా వాసులతో కూడా మమేకమై, మా ఇంటికి వచ్చిన వాళ్ళ ప్రకాశం జిల్లా అంటే ఒక అతిథిగా ఎప్పుడు కూడా అనుకో, ఒక కుటుంబ సభ్యుడిగానే వారిని కూడా చూసుకొని ధైర్యంగా మా ఇంటికి ఇప్పుడు ఒంగోలులో వచ్చినా ఇంకెక్కడికి వచ్చినా కూడా నేరుగా వంటిళ్ళకి వెళ్ళి వారు అక్కడ కాఫీ తాగటమో లేకపోతే భోజనం చేయటం అనే ఒక స్వతంత్రం ఏర్పడిపోయింది. ఈ 33 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మాగుంట కుటుంబం 8 సార్లు పార్లమెంటుకి పోటీ చేయటము, 2 సార్లు అసెంబ్లీకి చేయటము, ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయటం కూడా జరిగింది. 11 పర్యాయాలు ఇక్కడంతా కూడా
ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ కూడా చదివింది. పేదతనంలో ఉన్నవాడు వచ్చినా కూడా, ధనికుడు వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుందనేది అందరూ కూడా భావిస్తూ, ఈగో లేదు, వీ డోంట్ హ్యావ్ ఈగో, వీ గాట్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే అహం లేదు, ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది. ఒక రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది? గౌరవం. మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా. అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పటం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది. మా వదినమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎటువంటి సమస్యల్లో మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే, ఇది ఆత్మగౌరవం సంబంధించింది. రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది. కాబట్టి అనే దృష్టితోనే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది. అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకి అందింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి, జెడ్పీటీసీ మెంబర్లకి, ఎంపీపీలకి, సర్పంచ్లకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, మాగుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే, మీరు ఇన్ని సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు. ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయం ఇది. అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే, ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది. కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను, కనబడ్డాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తుందని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం, వడ్డీ రాయితీ, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కింద తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఆర్థిక సహాయంను వర్చువల్గా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద ఈ ఏడాది 3వ విడతగా 2,000 రూపాయల చొప్పున 2,95,585 మంది రైతన్నల ఖాతాల్లో 59.67 కోట్లను సీఎం విడుదల చేశారు. వరుసగా 4వ ఏడాది సున్నా వడ్డీ పంట రుణాల కింద రబీ 2021-22, ఖరీఫ్ 2022కి సంబంధించి రుణాలు తీసుకుని సకాలను చెల్లించిన 39,263 మంది రైతన్నలకు 11.01 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును వారి ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా జమ చేశారు. దీనికి అనుబంధంగా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రవీంద్రారెడ్డి, పీసీసీబీ చైర్మన్ ప్రసాద్ రెడ్డితో కలిసి చెక్కును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రైతాంగానికి అండగా నిలుస్తుందని గోపాలకృష్ణ అన్నారు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద మరియు సున్నా వడ్డీ రాయితీ కింద రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రవీంద్రారెడ్డి అన్నారు. వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం 57 నెలల కాలంలో 1,80,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ శ్రీనివాసరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి గోపీకృష్ణ, ఏపీఎంఐపీ పీడీ రమణ, పలువురు లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ 2023-24 మూడో విడత అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి అట్లాగే ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పంట రుణాల కింద వైఎస్ఆర్ సున్నా వడ్డీ కూడా ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. మరి మన జిల్లా వరకు చూస్తే వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ ఇంతవరకు మన జిల్లాకి గత 5 ఏళ్ళలో 2,95,585 మంది రైతులకు గాను 1,820 కోట్లు మరి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ విడత అయితే 2,95,585 మంది రైతులకు 59,67,00,000ని మరి ఈరోజు థర్డ్ ఇన్స్టాల్మెంట్ కింద రిలీజ్ చేయడం జరిగింది. 39,263 మంది రైతులకు గాను 11 కోట్ల రూపాయలు మరి ఈ అమౌంట్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మరి చెక్ను కూడా రైతుల చేతుల మీదుగా మరి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ అవ్వడం డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కే జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈరోజు ఎంతో సంతోషకరం. ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ఈ రాష్ట్రంలో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలను గమనించి రైతన్నలను వాళ్ళకి ఏ విధంగా మనం అండగా ఉండాలి, వాళ్ళకి అన్ని విధాలుగా మనం సహకరించాలి. ప్రభుత్వం ద్వారా రైతన్న ఆనందంగా ఉంటే, రైతన్న బ్రహ్మాండంగా ఉంటే ఈ దేశం కానీ రాజ్యం గ్రామాలు అన్నీ బాగుంటాయని తలంచి గౌరవ క్రీస్తు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి రైతులకు సంక్షేమ పథకాలన్నింటిని కొనసాగిస్తూ ఇంకా అదనంగా రకరకాల పథకాలన్నీ కూడా తీసుకొచ్చి వెలుగులోకి రైతులకి ఆదుకోవటం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజే ఇందాక చూస్తే ఈ 57 నెలల కాలంలో 5 సంవత్సరాల్లో 1,85,000 కోట్ల రూపాయలు ఒక రైతులకి డైరెక్ట్గా జమ చేయటం జరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఆయన ఇదే విధంగా మంచిగా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటే మనకు ఎలాంటి సమస్యలు కూడా దరిదాపులకు రావు, అంత మంచి జరుగుద్ది. కరువు కూడా వెళ్ళిపోయింది, ఎటో పారిపోయి మనకు అంత సమృద్ధిగా వర్షాలు పడాలన్నా, రైతన్నకి మంచి జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి అవసరం మనంతా ఉంది రైతులకి. కాబట్టి రైతులందరూ కూడా రాబోయే రోజుల్లో ఆయన ఆశీర్వదించండి. తప్పనిసరిగా ఆయన ఇంకా మనకు మంచి చేస్తాడని భావిస్తూ ఈరోజు పల్లెపల్లెకు సురేషణ కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండ మండలం ఓళ్లపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. గ్రామస్తులు భారీ క్రెయిన్ సహాయంతో మంత్రి సురేష్ కు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి స్థానికంగా ఉన్నటువంటి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామంలో మత్స్యకారుల కుటుంబాలకు ఉన్నటువంటి సమస్యలను మొత్తం రాబోయే రోజుల్లో పూర్తి చేయటకు కృషి చేస్తానని మంత్రి సురేష్ హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు అతి త్వరలో జాబ్ మేళ నిర్వహించబోతున్నామని తెలిపారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్ పాకనాటి అనసూయమ్మ, వైస్ సర్పంచ్ వెంకరెడ్డి, వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి, ఎంపీటీసీ ఆదినారాయణ, మండల పార్టీ అధ్యక్షులు సామంతుల రవికుమార్ రెడ్డి, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ యనమల మాధవి, గ్రామ నాయకులు తమ్ము రఘురామయ్య, సచివాలయ కన్వీనర్ బిళ్ళా కోటేశ్వరరావు, తంబు సుబ్బలమ్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అదే కెమెరా తీయమ్మా. వారికి అందించడానికి చివరి కుటుంబం వరకు సంక్షేమ కార్యక్రమాలు చేరవేయాలి. ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని ప్రతి ప్రభుత్వ సేవ వారికి అందించాలనే కార్యక్రమం ఇది దేశంలోనే ఎక్కడ లేని విధంగా యావత్ భారతదేశ దృష్టిని ఆకర్షించింది ఈ యొక్క సచివాలయ వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి కూడా మీ అందరికీ మనం నిర్వాహకులు సభాధ్యక్షుల నుంచి గమనించుకుంటే బాగుంటుంది. అవన్నీ కూడా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మన జగనన్న ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజల అభీష్టం మేరకు వారు ఏర్కొని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వంగా ఈరోజు 5 సంవత్సరాలు బాధ్యతలు చేపట్టి చక్కటి పరిపాలన, సుపరిపాలన, ప్రజారంజక పరిపాలన, అవినీతి రహితంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో సమర్థవంతంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించినటువంటి విషయం కూడా మనం చూసాం. ప్రతి పల్లె కూడా ఈరోజు అభివృద్ధి పథంలో ముందుకు పోతాం. ఈరోజు ఇంత చక్కటి భవనాలు అన్నీ ఒక చోట, ఒక సచివాలయ వ్యవస్థ, రాష్ట్రానికి పరిపాలన సౌలభ్యం కోసం సచివాలయం ఎలా ఉందో గ్రామ స్థాయిలో కూడా ఒక సచివాలయం ఈరోజు ఏర్పాటు చేసుకుని దాన్ని పూర్తి చేయడానికి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి వ్యయ ప్రయాసాలు కూర్చి 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో పార్కు నిర్మాణానికి మేయర్ గంగాడ్ సుజాత, కార్పొరేటర్ వెన్నపూస శోభారాణి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమారు 2000 ఇళ్ల పట్టాలను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అందజేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం ఈ డివిజన్ను చిన్నచూపు చూసిందని, మేము అధికారం చేపట్టగానే సుమారు 5.56 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈ డివిజన్లో నిర్వహించామని మేయర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అర్బన్ హెల్త్ సెంటర్ను 1,50,00,000 పెట్టి ప్రధాన రోడ్డుపై ప్రధాన కాలువ నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ రఘురాం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయి, నగర మహిళా అధ్యక్షురాలు సువర్ణ, వెన్నపూస వెంకటరెడ్డి, పున్నయ్య, మరియమ్మ, గోపాలకృష్ణ, పర్వతాల సురేష్, సుంకర శ్రీను, వంశీ, వెంకటరత్నం, పోతంశెట్టి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 9వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి గౌరవ కార్పొరేటర్ శోభారాణి గారు అండ్ వెంకటరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ 6వ లైన్లో మరి పార్క్ని ఇవాళ వెనక ఫండ్స్ తోటి మరి నా చేతుల మీదుగా టెంకాయ కొట్టి శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి ఆహ్వానించినందుకు మొదటగా వారికి నా ధన్యవాదాలు. అలాగే డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క డివిజన్లో ఇది చాలా ఎక్స్టెన్షన్ ఏరియా. గతంలో ఇక్కడ చాలా వరకు ఇళ్ల పట్టాలను, స్థలాలను కూడా మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలామందికి మరి ఇక్కడ 2000 మందికి దాదాపు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి మన పాలక మండలి వచ్చిన తర్వాత, గౌరవ కార్పొరేటర్స్ వచ్చిన తర్వాత దాదాపుగా ఇక్కడ 5,86,00,000 రూపాయలతో అభివృద్ధి పనులని మరి పూర్తి చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కంప్లీట్ వర్క్స్ అంటే రోడ్స్ కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి చూసినట్టు 43 వర్కులు ఆల్రెడీ కంప్లీట్ అయినవి. అలాగే మరి అండర్ ప్రాసెస్లో మరి 3 వర్కులు ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మరి ఒక 3 వర్కులు కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే టోటల్గా మరి మనమైతే ఇక్కడ 50 వర్కుల్ని మనం టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఇలాగ కంప్లీట్ అయినవి అయితే దాదాపుగా 6 కోట్లను కంప్లీట్ అయినాయి. ఇప్పుడు వెనక స్పెషల్ ఫండ్ దీంట్లో ఒక 15 లక్షలతో మరి చుట్టూ కాంపౌండ్ వాల్ కానివ్వండి, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, గ్రీనరీ డెవలప్మెంట్ ప్లాంటేషన్ కానివ్వండి, ఇది ఇంకా చేయడం జరుగుతుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏ ఖర్చుకి వెనకాడకుండా ఏ ఒక్క అభివృద్ధి పని చేయాలన్నా కూడా మరి గౌరవ కార్పొరేట్లకు ముందుకు రావడము, అలాగే మరి మన వాసన ఆదేశాల మేరకు దాదాపుగా మరి ఇప్పటికీ మన 50 డివిజన్స్లో నగరపాలక సంస్థలో ఉన్నటువంటి
అంటే 50 డివిజన్స్లో కూడా 100 కోట్లకు పైగా వర్కుల్ని మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. 86 కోట్ల వర్కులు అయితే కంప్లీట్ అయినాయి. మరి ఇప్పుడు కూడా ఇంకా ఈ మధ్య కాలంలోనే మనం చాలా వరకు ఒక 20 కోట్ల వరకు కూడా వర్కులు మన శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. ప్రజల వద్దకే మేము మరి మా పరిపాలన చూసి మరి జగన్ అన్న ఏదైతే ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వాళ్ళ హృదయాన్ని టచ్ చేసే విధంగా ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎన్ని పథకాలు అయితే ఇస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి రీసెంట్గానే మనకు తెలిసి 339 కోట్లతో మనము ఏదైతే పైప్ లైన్ చాలా ఏరియాస్లో అయితే మనకి గతం నుంచి కూడా 50 సంవత్సరాల క్రితం ఉండే పైప్ లైన్ మనకు ఒంగోలులో ఉంది. అయితే ఈ రోజున మరి 339 కోట్లతో పైప్ లైన్ కూడా గౌరవ సీఎం గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మరి పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంగా మరి గౌరవ సీఎం గారి చేతుల మీదుగా మరి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. కాబట్టి మరొక 10 రోజుల్లో మరి మా వాసన చేతుల మీదుగా ప్రతి డివిజన్లో మీటింగ్ పెట్టి ఇళ్ల పట్టాలు అంటే రిజిస్ట్రేషన్ పత్రాలు, అలాగే ఇళ్ల పట్టాలు, అలాగే శాంక్షన్ పత్రాలు అంటే ఇల్లు శాంక్షన్ అయిన పత్రాలు కల్పిస్తూ మరి అందరికీ కూడా బట్టలు పెట్టి వారు మరి యొక్క సంతోషాన్ని మరి ప్రజలతో పంచుకోవడం కూడా జరగబోతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరించి మీరు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఖచ్చితంగా మరి ఈ ఒంగోలులో మా వాసనని అలాగే మరి స్టేట్లో మరి జగనన్నను కూడా గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి మరి మా యొక్క వాసనని మళ్ళీ మంత్రిగా చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 9వ డివిజన్లో పార్క్కి 16 లక్షల రూపాయలు పెట్టి వాకింగ్ ట్రాక్, గ్రీనరీస్ ఇవన్నీ శాంక్షన్ చేయడం మేడం గారు వాసన ఆదేశాల మేరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల కింద 35 కోట్లు ఇచ్చాం. డెవలప్మెంట్ కింద ఎన్క్యాప్ అయితేమి, 15th ఫైనాన్స్ అయితేనేమి, జనరల్ ఫండ్ అయితేమి 9 కోట్ల రూపాయల వర్కులు కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. 1 కోటి రూపాయలు పెట్టి కొప్పల్లో మెయిన్ డ్రైన్ కట్టాం. 1,30,00,000 పెట్టి హాస్పిటల్ ఓపెన్ చేసాం. ఆ హాస్పిటల్ అనేది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం మళ్ళా ఇదే గవర్నమెంట్ని గెలిపించుకుంటే, వాసనని గెలిపించుకుంటే ఈ డెవలప్మెంట్ అనేది ఆగకుండా కంటిన్యూషన్ అయ్యిద్ది. కాబట్టి మీరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈ డెవలప్మెంట్ కార్యక్రమంలో మార్పు అనేది ఎలా జరుగుతుందో మీరు కూడా గమనించారు. కాబట్టి గుర్తుపెట్టుకొని రేపు మళ్ళీ వాసనని ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఈ విధంగా చేయడానికి మా వాసన ఎంతో సహకరించి ఈ డివిజన్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. కానీ ప్రతిపక్ష నాయకులు ఈ డివిజన్లో అభివృద్ధి లేదని అంటున్నారు. ఒకసారి మేము ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం ఒకసారి చూడండి. మీరు మున్సిపాలిటీకి వెళ్ళి మున్సిపాలిటీ దగ్గర వెళ్ళేసి నేను తీసుకుంటాను అన్నారు. మీరు ఒకసారి తీసుకొని చూడండి. మా కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఒక డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లే కానీ, ఇప్పుడు రీసెంట్గా ఈరోజు పార్కుకి వచ్చాము మేము. ఆ పార్కు కూడా త్వరలోనే పూర్తి చేస్తారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కూడా ప్రతిపక్ష వాళ్ళు మా మీద బురద చల్లటం అది తప్పని చెప్తున్నాము. కానీ ఒకసారి గమనించుకోవాలి. మీరు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీరందరమ్మా ప్రజలందరూ గమనించుకొని రేపు రాబోయే రోజుల్లో వాసనని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుచున్నాను. ఎన్జీఓల చిరకాల స్వప్నం నేడు సాకారమైంది. గడిచిన 12 సంవత్సరాలుగా ఎన్జీఓ హోం ఆధునీకరణతో పాటు కళ్యాణ మండపం నిర్మాణం పనులు జరుగుతూ నేడు పూర్తవడంతో వారి కుటుంబంలో వేడుకలాగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతులతో ఎన్జీఓ హోం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. వేద పండితుల మంత్రాలతో పాటుగా ఉద్యోగస్తులందరూ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఎన్జీఓ హోం కళ్యాణ మండపాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ప్రభుత్వ రాష్ట్ర సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ గంగాడ్ సుజాతలు ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యనమల నాగరాజు, జిల్లా అధ్యక్షుడు శరత్ బాబు, జిల్లా సెక్రటరీ కృష్ణారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వెనక్కి వెళ్ళి ఓకే
ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా ప్రకటించిన అనంతరం రామ్నగర్ 2వ వీధిలోని ఎంపీ కార్యాలయంలో వైసీపీ పార్టీ జెండాను తొలగించారు. ఆయన కార్యాలయంలో భవనంపై ఏర్పాటు చేసిన జెండాను కార్యాలయం సిబ్బంది తొలగించారు. భూమికి రైతుకి ఉన్న అవినాభావ సంబంధం ఎంత గట్టిదో పడమటి గాలి నాటకంలో ప్రముఖ రచయిత పాటిబండ్ల ఆనందరావు కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో భూమిని నమ్ముకున్న రైతు ఏ విధంగా కార్పొరేటీకరణ వల్ల నష్టపోయాడో చూపించే అనేక సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నీరు తెప్పించాయి. నీకోసం ఒంగోలు నుంచి రంగనాయకులని ఒక ఆయన వచ్చాడు. కూడి తింటున్నా కూగోలు వస్తున్నా. వాడెవడో పందెం పెట్టుకొని 100 రూపాయల కోసం పొలం కోడి పెంట తిన్నాడంట అన్నాడు. చిచి చిచి అన్నారు అంతా. తింటే ఏమైంది, 100 మిగలేదా అన్నాడు ఎంజే. నువ్వు తినరా చూద్దాం అన్నాడు ఆడు. నువ్వు కనుక 5 ఎకరాలు రాసిచ్చేట్టయితే పొలం కాదు పావు కేజీ తింటారా అన్నాడు. ఏంటో మాట పెరిగింది. ఎవడు వెనక తగల మాట తప్పకుండా 10 మందిలో రాత కోతలతో కట్టడి చేసుకున్నారు. అంతే, ఇంకేముంది. పావు కేజీ కోడి పెంట అజ్జయ్య పస మింగేశాడు, పంది గెలిచాడు, 5 ఎకరాలు కొట్టేశాడు. తర్వాత రంగనాయకులు గారిని తోకరావుని పంపించాడు. అరే మా తోకరావును పంపించిన మనిషివా? కూగా రావణ బాగుండా? అవును, ఇవాళ వస్తానన్నాడే. రావాల్సిందే, అర్జెంట్ పని నుంచి రాలేక నన్ను పంపించాడు. ఆయన మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పరమ్మన్నాడు. మాట్లాడదాం. ఎవరా మాయడా? గొడ్డల దళారి మీద తిరుగుతుండవా? గొడ్డల దళారి మానుకుంటుంది కదా బాబా. ఆ ఒంగోలులో ఇళ్ల స్థలాలు బ్రోకరు పాపారావు 5 ఎకరాలు ఉంటున్నా. పాటల పోకరేజీలో చేరేవన్న మాట మంచిదేలే. మరి అయినా ఈ లొంగొచ్చే బాబత్ కాదే. ఎలాగైనా ఎంతైనా కొందిరాలన్నాడండి. దీంట్లో ఎవడన్నా ముక్క ఇవ్వకపోతే కుదరదండి. మొత్తంగా వస్తేనే బేరం. రేటా చూపండి. అసలు ఈ భూమి ఎందుకు, ఎవరికి, ఏంది కథ? అది సీక్రెట్. అయినా రావణ గారు మీరు చెప్పమన్నారులే. మా సావాసం మాట్లాడేదిలే, చెప్పు. ఈ విషయం జనాల్లోకి వెళ్ళింది అనుకోండి, గజ్జం ముక్క కూడా కొనలేం. లక్షలు మిగిలే వ్యవహారం ఊరుకుపోతుంది. కేసేం చెప్పవయ్యా? యూరప్ నుంచి బహుళజాతి కంపెనీ అంటారే, అదే పెప్సీ కోకోకోలా లాంటిది అన్నమాట. అది మన భారతదేశం రాబోతుంది. 200 కట్టయితే మన అప్పులన్నీ తీరిపోతాయా? రోజు లెక్కలే కదా, అప్పులన్నీ తీరి 30,000 మిగులుతాయి అంటున్నాలే. ఏమయ్యా, నిజంగానా? ఉంటాయివే. అట్టగైతే ఓ 25,000 నీది కాదని పక్కనెట్టు. ఏందప్పో మాకు పోటీ వచ్చావే? పోటీ ఏంటి? నేనేమో మిగిలిన డబ్బుతో ఈ దెబ్బ మీద చిన్న రేగు సెడ్డి వేయించమంటున్నా. తానేమో సుబ్బాయి చెల్లి బేరానికి వచ్చిందంట కదరా, 5 ఎకరా పొలం కొందామంటాడు. మధ్యలో నువ్వు. ఓరే, ఏనాడు నాకు ఇది కావాలా అని తాను అడిగింది లేదు, మనకు మిగిలింది లేదు. నోరు తెరిచి అడిగింది, అట్లా చేసుకోమనరా. సరేలే, రాంపండు పెళ్లి కూడా వస్తుందిగా, సొమ్ము ఏర్పడుతులే. సరేలే, సొమ్ములు చేయించుకుని తిరిగే వయసా ఏంది? అయినా సొమ్ములు లేకపోతే నాకేం తక్కువైంది? మరి ఇంక 25,000 ఎందుకే? నేను అడిగితే నాకేనా ఏంది? మన అబ్బాయి రాంపండు ఒక మాయిగా బతిమాలుతున్నాడయ్యా. రాంపండుకి ఎందుకప్ప? అదేదో మోటార్ సైకిల్ అంటరా, అది కొనుక్కోవాలంట. ముచ్చతో కొడతా ఆడిని ఇద్దరిని. మోటార్ సైకిల్ వేసుకుని తిరగడానికి ఈయన గారు ఏమన్నా కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడా? అదేంట్రా, ఈ మోటార్ సైకిల్ వేసుకొని తిరిగేట వాళ్ళందరూ కలెక్టర్ ఉద్యోగాలే చేస్తా ఉంటారా? నలుగురే పడే పాటు వాడు పడాలంటున్నాడు. చిన్నగా రెచ్చిపోతాడు. ఇదిగో, నువ్వేదైనా ఒత్తు చేయించుకుంటానంటే చెప్పు, అంతేగాని గాలికి తిరిగే దర్జా కోసం 25,000 కాదు కదా, 25 రూపాయలు కూడా అయిను. నువ్వు తినమంటప్ప. కడుపు నిండిందిలే. ఇప్పుడు నేనేమన్నానని కూడు తినకుండా అడగటం? ఎవరి మీద అలగమంటావు? ఒక్కగానొక్కడు 3 రోజులుగా ముద్దు ముట్టకుండా చేశాం. మా ఊరు కాదని కుదరదని మళ్ళీ భవానీ చేత చేయించాం. వీళ్ళందరూ నాటకం కోసం ప్రాణం ఇస్తారు. అది మీకు కనిపించే ఉంటుంది. భవానీకి థ్యాంక్స్. తర్వాత సురభి శంకర్, ఈయన మాకు ప్రాణమిత్రుడు. ఈ నాటకం ప్రారంభించడంలో టెక్నీషియన్, ఎఫెక్ట్స్, లైటింగ్ అప్పుడప్పుడు నాకు గుండెపోటు తెప్పిస్తుంటాడు, కానీ ఈయన లేకుండా నేను నాటకం చేయలేదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఒక రకంగా సిగ్గుపడుతున్నా. నేను 5 గంటలు రాసింది వేస్టా
అని అప్పుడప్పుడు అనిపించేది, ఇట్లా మీరు కట్ చేసి ఆడతామంటే. కానీ మరి మహాకవి గురజాడ అప్పారావు 7 గంటల నాటకాన్ని 2 గంటలే ఆడుతున్నారు ఇప్పుడు. కనుక ఇది మళ్ళీ ఈ పునఃప్రారంభం మళ్ళీ కొన్ని వందల ప్రదర్శనలు జరుగుతుందని నేను ఆశిస్తూ, శివం ఫౌండేషన్ ద్వారా అనేక మంది అన్నార్తుల ఆకలి తీరుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శివం ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ గొల్లపూడి శ్రీహరి అభినందనీయుడని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. సంతపేటలోని శివం ఫౌండేషన్ అనాథాశ్రమాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సందర్శించి శ్రీహరి సేవలను కొనియాడారు. అనాథాశ్రమానికి వచ్చిన ఎంపీ మాగుంటకు గొల్లపూడి శ్రీహరి తదితరులు స్వాగతం పలికారు. ముందుగా పూజా కార్యక్రమం అనంతరం ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు పళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగుడికి 3 చక్రాల సైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని మాగుంట ప్రారంభించారు. ఎంపీ మాగుంటను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, మండవ లావణ్య, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు, నూకతోటి శరత్బాబు, వడ్డెంపూడి సుజాతారావు, చెరుకూరు శ్రీలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు. అన్నవరపాడు ఫస్ట్ లైన్లో చాలా చక్కగా వారు వృద్ధాశ్రమాన్ని కూడా నడుపుతూ భగవాన్ శ్రీ కాశీనాయన్న నిత్య అన్నదాన క్షేత్రాన్ని కూడా జరపడం అనేది సంతోషంగా ఉన్నది. దానికి మెయిన్ కార్య నిర్వాహకులు శ్రీహరి గారు, సుబ్బారావు గారు, శ్రీదేవి గారు, లావణ్య గారు, ఇంకా చాలామంది, ముఖ్యంగా యువకులను కూడా చూస్తున్నాం. వారు కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండటం అనేది చాలా సంతోషమైంది. ఖచ్చితంగా ఇక్కడ ఇంకా బాగా కూడా జరుగుతుంది. మా వంతు కృషిగా మాగుంట కుటుంబం కూడా వారికి సహకారాలు అందించే దాని కొరకు మేము కూడా ఉన్నప్పుడు ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా పట్టణంలో ఎక్కువ మంది చేయాల్సిన అవసరం ఉన్నది. అనాథలను ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అని తెలుసు. ఒంగోలు సంతపేటలోని శివం నిత్యాన్నదాన క్షేత్రానికి మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈ ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ పండ్లు కాయలు పంపుడుతో పాటు అన్నదానం చేశారు. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ శివం నిత్య అన్నదానానికి తమ వంతుగా మేము ఎప్పుడు ముందుండి సహాయ సహకారాలు అందిస్తానని శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చినందుకు శివం ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ప్రతిరోజు వచ్చే అనాథలకు, యాచకులకు నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా శ్రీహరికి అభినందనలు తెలియజేస్తున్నాను. దాతలు కూడా వారి వంతుగా బియ్యము, కూరగాయలు, నూనె, రకరకాల వస్తువులు కూడా ఈ నిశ్చిత అన్నదానానికి ఇచ్చి సహాయ సహకారం అందించాలని, మీ కుటుంబాల్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ముఖ్యమైన రోజుల్లో కూడా ఈ అనాథుల మధ్య సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకొని వారికి అండగా నిలవాలని కోరుతా ఉన్నాను. ఎవరైనా సరే సహాయం చేస్తామని వచ్చిన వారిని తప్ప మీరు ఇవ్వండి అని సందాలు కూడా అడుక్కోకుండా అతను ఎంతో కృషి చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ ఫౌండేషన్కి సహాయం చేయవలసిందిగా ఈ ఒంగోలు టౌన్ వారిని కోరడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వరకే కాదండి, టౌన్ మొత్తం ఎక్కడ గుళ్ళ దగ్గర కానీ అనాథలు ఉంటే వాళ్ళకి నిత్య అన్నదానం కూడా కార్యక్రమం చేస్తున్నారు. అందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విద్యా హక్కు చట్టం కింద జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం అందించిన అమ్మఒడి నగదు సంబంధిత పాఠశాలలకు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర కోరారు. విద్యా హక్కు చట్టం కింద జీవో నెంబర్ 24 ప్రకారం జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా 1వ తరగతి చేరిన విద్యార్థులు 389
49 మంది ఉన్నారన్నారు. వీరిలో 2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించి 41 మంది, 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి 389 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచితంగా ప్రవేశం పొందారన్నారు. వారందరికీ అమ్మఒడి కింద మంజూరైన నగదు ఏ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారో వాటి యాజమాన్యాలకు తిరిగి చెల్లించాలని సుభద్ర కోరారు. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు ఈ విషయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి విద్యార్థుల చెల్లింపు రసీదులను ఒంగోలులోని సమగ్ర శిక్షా కార్యాలయంలో ఏఎస్ఓకు అందించాలని సుభద్ర ఆదేశించారు. ఇమీడియట్గా మనం ఆన్సర్ చేయాల్సినటువంటిది స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా జీవో 24 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మనం అడ్మిషన్స్ 2022-23 నుండి మనం అడ్మిషన్స్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. ఆల్ ప్రైవేట్ స్కూల్స్లో ఫస్ట్ స్టాండర్డ్ ఎవరైతే విద్యార్థులు ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారో వాళ్ళ వివరాల ప్రకారం చూసినట్టయితే 22-23లో ఈ జిల్లాలో 41 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్ పొంది ఉన్నారు. అదేవిధంగా చూస్తే 2023-24లో 348 స్టూడెంట్స్ జాయిన్ అయి ఉన్నారు, అడ్మిషన్స్ పొంది ఉన్నారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రులందరూ గమనించవలసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఆ అమౌంట్ మనకి చెల్లించడం జరుగుతూ వస్తుంది. సేమ్ అదే అమౌంట్ని ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్ పొంది ఉన్నారో ఆ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం వారికి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ వాళ్ళకి విద్యార్థి అమౌంట్ 8,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే రూరల్ ఏరియాలో అయితే 6,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. విలేజ్ మినిమం ఉన్న చిన్న కాన్వెంట్ స్కూల్స్ యాజమాన్యం వారికి అయితే అడ్మిషన్స్కి 5,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మనకి జీవో 24 ప్రకారంగా ఆల్రెడీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి నడిపిస్తున్నప్పటికీ కూడా ఈరోజు మనకి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఆల్రెడీ జాయిన్ అయ్యి అడ్మిషన్స్ తీసుకుని ఉండి అమ్మఒడి అమౌంట్ని ఎవరైతే చెల్లించి ఉన్నారో ఆ రిసిప్ట్స్ అన్నీ కూడా ఇమీడియట్గా ఈ కార్యాలయానికి అందించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఆల్ ఎంఈఓస్ ఇది టాప్ మోస్ట్ అర్జెంటుగా మీరు భావించి ఈవినింగ్ 4 o'clock కల్లా మనకు ఆ రిసిప్ట్స్ అందించాల్సిన విషయాన్ని ఇమీడియట్గా మనం మీ అందరికీ లోకల్ ఛానల్ వారి దాకా అర్జెంటుగా మీకు గమనించాల్సిన విషయంగానే మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విషయంలో చూసినట్టయితే మనకి 23-24లో కూడా ఆల్రెడీ రిజిస్టర్కి అన్ని ఆల్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా రిజిస్టర్డ్ అయ్యి ఉన్నాయి. మనకు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్కూల్స్ రిజిస్టర్డ్ అయినవి 362 స్కూల్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. కాబట్టి సదర్ స్కూల్స్లో మనకి మార్చి 5 నుండి మార్చి 25 వరకు అడ్మిషన్స్ ఉంటాయి. విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ ఎవరైతే ఫస్ట్ స్టాండర్డ్ అడ్మిషన్ కోరుకుంటూ ఉన్నారో వారందరూ కూడా ఆ సమయాన్ని ఉపయోగించిన అడ్మిషన్స్ పొందవచ్చు. మరి ఈ మీకు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్టయితే అమ్మఒడి ద్వారా వచ్చినటువంటి అమౌంట్ మాత్రం ఆయా స్కూల్స్ యాజమాన్యాన్ని చెల్లించి మనం యాజమాన్యం వారందరికీ సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ విషయంలో పూర్తిగా ప్రతి ఒక్క ఎంఈఓ కూడా ఈ రిసిప్ట్స్ని ఇమీడియట్గా కన్సల్టేషన్ చేసుకునే నిమిత్తం మన ఎస్ఎస్సి ఆఫీస్కి ఏఎస్ఓ గారికి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు సైన్స్ డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డ్రీమ్స్ ఒలింపియాడ్ కరస్పాండెంట్ లక్ష్మీదేవి అన్నారు. డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్లో జాతీయ సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు. సైన్స్ డేలో భాగంగా రక్తదానం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో విద్యా సంస్థల కరస్పాండెంట్ లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డ్రీమ్స్ వరంపేట స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు ఎంతో చక్కగా నైపుణ్యాన్ని ప్రదర్శించి చక్కటి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు చక్కటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే వాటిలో ఉన్నటువంటి విటమిన్స్తో సహా చెప్తూ చాలా చక్కని ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థుల్లో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని వెలికితీయడం కోసం ఈ సైన్స్ ఎగ్జిబిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా విద్యాసంస్థ యొక్క తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొని బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. రక్తదానం మరొకరికి ప్రాణదానం అనేటువంటి స్లోగన్ తోటి ఈ యొక్క డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్లో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రక్తదానాన్ని మా విద్యాసంస్థ తల్లిదండ్రులు ఎంతో విజయవంతం చేస్తూ ఉన్నారు. ఇలాగే ముందు కూడా ఇలాగే రక్తదానం చేస్తూ వేరొకరి యొక్క ప్రాణాన్ని కాపాడాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ. My name is Mahanvita. I am studying UKG. Who I am? I am dragon fruit. I contain lot of water. Good morning and welcome to Dreams Olympiad School. Today we are celebrating Science Fair Day in our school. My project is lungs working model and I am Sai Keerthana from 9th standard. Lungs are the organs which are responsible for the respiration. Respiration is nothing but the exchange of gases in our body is called as respiration. As these are responsible for the respiration, so those are also called as respiratory system. The lungs are divided by mediastinum. This also contains trachea, heart as well as many of lymph nodes. When we inhale, the lungs blow out like this, and this is called as right lung and this is the left lung. These are divided into sections or lobes. The right lung has 3 lobes and the left lung has 2 lobes. The right lung has 3 lobes. Those are right upper lung, right middle lung and the right lower lung. The left lung has 2 lobes. Those are left upper lung and left lower lung. Both of these lobes has some functions. Those are nothing but exchange of gases. Thank you so much. Good morning, madam. My name is Pujita. I am studying 9th standard in Dreams Olympiad School. Today my project is kidneys working model. The kidneys working is the most important part of the human body. It can produce hormones by waste go outside. Good morning everyone, my name is Parimila. I am standing 6th standard in our Dreams Olympiad School. Today I am telling about Save Earth. Earth is the only planet in the solar system that has life. Earth is a gift for all the humans. జిల్లాలో మార్చి 1 నుండి జరగనున్న ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇంటర్నెట్ పాయింట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్షలకు హాజరు కావచ్చని ఆర్ఏఓ సైమన్ విక్టర్ స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజు పెండింగ్ ఉందంటూ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎక్కడైనా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటే ఆ విద్యా సంస్థ గుర్తింపు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని సైమన్ విక్టర్ హెచ్చరించారు. విద్యార్థులు కాలేజీ యాజమాన్యంతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ పాయింట్కు వెళ్లి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని పరీక్షలు రాయవచ్చని, ఆ హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని ఆర్ఏఓ స్పష్టం చేశారు. కళాశాల యాజమాన్యులందరికీ విజ్ఞప్తి, ప్రైవేట్ కళాశాలలు ముఖ్యంగా ఈ పరీక్షా సమయాల్లో విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా వారు చెల్లించవలసిన ఫీజుల్లో బకాయిలు ఉన్నాయని హాల్ టికెట్స్ను ఇవ్వటం నిరాకరిస్తున్నారని మాకు వినవచ్చింది. అలాంటి కళాశాలపై కఠినమైన చర్యలు తీసుకోబడుతున్నాయి. విద్యార్థులు మీరు ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానివ్వండి, మీ మొబైల్ నెంబర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్లు దాంట్లో అప్డేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క హాల్ టికెట్ ఇంటర్నెట్ సెంటర్ ద్వారానే మీరు పొందుకోవచ్చు. అక్కడ హాల్ టికెట్లో ప్రిన్సిపల్ గారి యొక్క సంతకం అవసరమని ఉంటుంది, కానీ ఎటువంటి సంతకం కూడా అవసరం లేదు. నేను మా యొక్క చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేశాను. కాబట్టి మీరు నేరుగా పరీక్ష కేంద్రానికి వెళ్ళొచ్చు. యాజమాన్యులందరికీ కూడా నేను చెప్తున్నాను, ఇది పరీక్షల కాలం. విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసే మీరు చాలా ఇబ్బంది పడతారు. అడ్మిషన్ సమయంలోనే మీరు ఫీజులు వసూలు చేసుకోవాలి. అంతేగాని పరీక్షలప్పుడు
మార్కు లిస్ట్ ఇచ్చేటప్పుడు మీరు ఫీజులు వసూలు చేయాలి. ఫీజులు చెల్లించుకొని ఫీజులు వసూలు కార్యక్రమం అడ్మిషన్ సమయంలో, అడ్మిషన్స్ రోజున మీరు వాళ్ళకు అడ్మిషన్స్ కోసం మీరు కొంత కన్సెషన్ ఇచ్చి రేపు గడుదులే వచ్చే టర్మ్ గడుదులే అని మీరు అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా తర్వాత కట్టించేటట్లుగా మీరందరూ హాల్ టికెట్స్ ఇవ్వాలి. ఎటువంటి విద్యార్థులు భయభ్రాంతులు కల్పించి వారికి హాల్ టికెట్స్ మేము ఇవ్వమని చెప్పినట్లయితే అలాంటి కళాశాలపై కఠిన చర్యలు, క్రిమినల్ చర్యలు రెండు కూడా నిర్వహించబడతాయని కూడా విధించబడతాయని తెలుస్తుంది. రక్తదానం చేసి ఆపదలో ఉన్న సాటి మనిషిని కాపాడాలని డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్ లోకేశ్వరరావు అన్నారు. నగరంలోని హర్షిని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని లోకేశ్వరరావు ప్రారంభించారు. హర్షిని కళాశాల విద్యార్థులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తాన్ని దానం చేయడం అభినందనీయమని లోకేశ్వరరావు అన్నారు. కళాశాలలో ఏడాదికి 2-3 క్యాంపులు నిర్వహించి అవసరమైన పేదలకు రక్తం అందించి సాటి మనిషి ప్రాణాన్ని కాపాడుతున్నారని అన్నారు. కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ మా విద్యార్థులు ప్రతి ఏడాది రక్తదానం చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి, రెడ్ క్రాస్ సొసైటీకి రక్తదానం అందించి అవసరమైన వారిని ఆదుకుంటున్నందుకు మా విద్యార్థులను అభినందిస్తున్నానని అన్నారు. అర్జున్ రెడ్డి కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న నారాయణ ప్రసాద్ అనే విద్యార్థి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారని, ఆ కుటుంబానికి వైద్య ఖర్చుల కోసం ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారు. చెక్కును విద్యార్థి తండ్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మా కాలేజ్ తరఫున 1-2 సార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాం. దానికి వందలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఎప్పుడైనా ప్రజలకి అత్యవసరం వచ్చినప్పుడు మా కాలేజీ విద్యార్థులు అన్నింటిలో కూడా ముందుండి రక్తదానం చేయడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా కళాశాల విద్యార్థుల్ని, అధ్యాపకులను అందరినీ అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో బాధ్యతగా రక్తదానం చేయాలని, ఇబ్బందుల్లో ఉన్నవారికి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రక్తదానం ద్వారా వాళ్ళకి ప్రాణదానం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ విద్యార్థులు మంచి అవగాహనతో ఈ రక్తదాన కార్యక్రమాలు కొనసాగించాలని ఈ విధంగా స్ఫూర్తిగా నిలిచినటువంటి మా విద్యార్థుల్ని అభినందిస్తున్నాను. అంటే మనకి రక్తదానం అన్ని దానాల కంటే మిన్న చాలామందికి ప్రాణాలని కాపాడగలిగేంత అవకాశం వస్తుంది. సో ఈ రక్తదానం చేస్తూ అందరికీ స్ఫూర్తిగా ఉండే చిన్న వయసులో ఉన్న విద్యార్థులు కూడా అందరికీ స్ఫూర్తిదాయకమని భావిస్తున్నాను. ఇటువంటి క్యాంప్స్ చాలా నిర్వహిస్తున్నారు ఈ కాలేజ్లో. ఈ కాలేజ్ మేనేజ్మెంట్కి, అలాగే ఇక్కడ విచ్చేసిన డాక్టర్స్కి అండ్ అధ్యాపకులకి అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. మనము ఇది వాలంటరీగా ఇట్లా చేసే కార్యక్రమం అనేది సొసైటీలో చాలా వరకు యూజ్ఫుల్గా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఫర్ ద సేక్ ఆఫ్ ది సొసైటీ ఇటువంటి కాలేజెస్, మంచి మేనేజ్మెంట్ సంస్థలన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆశిస్తున్నాను. నా పేరు వెంకటరమణయ్య అండి. మా అబ్బాయి ఇదే కాలేజీలో డిగ్రీ 2nd ఇయర్ ఎంపీసీఎస్ చదువుతున్నాడు. బాబుకి ఒక 2 నెలల నుంచి బ్లడ్ క్యాన్సర్గా ఇబ్బంది పడుతున్నాడు. హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో ప్రస్తుతం ఉన్నాడు. కాలేజీ యాజమాన్యం తరపున మనకి ₹1,00,000 చెక్కు ఇచ్చినారు. వారికి కృతజ్ఞతలు. సైన్స్ అనేది పిల్లల్లో అవగాహన పెంచేందుకు సైన్స్ పేరు నిర్వహించడం జరుగుతుందని మంగమూరు డొంక నారాయణ హైస్కూల్ కరెస్పాండెంట్ కొల్లా సౌజన్య అన్నారు. మంగమూరు రోడ్ నారాయణ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలను ఎగ్జిబిషన్లో ఉంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ సివి రామన్ సైన్స్ కనుక్కున్నారని, ఆ రోజున జాతీయ సైన్స్ దినోత్సవ ప్రతి ఏడాది ఫిబ్రవరి 2న జరుగుతుందని, అందులో భాగంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మా విద్యార్థుల్లో ఒక్కరైనా సరే సైంటిస్ట్గా వెళ్లాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. స్వయంగా అనేక రకాల సైన్స్ పరికరాలను తయారు చేసుకుని వచ్చి విద్యార్థులు ముందు ఉంచిన విద్యార్థులను అభినందిస్తున్నానని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. Pesticides in this tank and is useful to
పిల్లల్లో ఈ సైన్స్ మీద అవగాహన కలగడానికి వాళ్ళు ఒక న్యూ క్రియేటివిటీని వాళ్ళలో కలిగించడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. వాళ్ళు రెగ్యులర్గా క్లాస్ రూమ్స్లో చదువుకున్నటువంటి సబ్జెక్ట్ని ఇక్కడ వాళ్ళు ప్రాక్టికల్ మోడ్లో మీకు చూపించడానికి పిల్లలకి ఇది ఒక వేదికలాగా ఉంటుంది. పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని పెంపొందించడంలో క్లాస్ రూమ్లో చదువు మాత్రమే పుస్తకంలోది కాకుండా ప్రాక్టికల్గా కూడా వాళ్ళు ఒక మోడల్ని తయారు చేసి దాని ప్రకారంగా ఫ్యూచర్లో మంచి సైంటిస్టులుగా ఎదగడానికి ఇక్కడ టీచర్స్ పిల్లలకి ఈ వేలో టీచింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం నేషనల్ సైన్స్ డేగా ఈరోజు దేశం మొత్తం కూడా ఈరోజు సైన్స్ డేని జరుపుకుంటూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం నారాయణ పబ్లిక్ స్కూల్లో ఇలా పిల్లల చేత ఈ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సైన్స్ ఫేర్ సందర్భంగా ఒంగోలు నారాయణ పబ్లిక్ స్కూల్ వాళ్ళు సైన్స్ ఫేర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా February 28 సైన్స్ ఫేర్ జరుపుతారు. ఇక్కడ ఒంగోలు నారాయణ పబ్లిక్ స్కూల్లో దాదాపుగా 126 దాకా సైన్స్ ఫేర్ వాళ్ళంతా వాళ్ళ పిల్లలు ఓన్గా చేసుకొని వచ్చారు విత్ హెల్ప్ ఆఫ్ ది టీచర్స్. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అట్లనే వాళ్ళ క్రియేటివిటీ తోటి పిల్లల యొక్క క్రియేటివిటీ తోటి చాలా బాగా సైన్స్ ఫేర్ అనేది చేశారు సార్. నిజంగా ఎక్సలెంట్ బాగా చేశారు. ప్రతి ఒక్క పిల్లలు కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. సైన్స్ ఫేర్ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. ప్రఖ్యాత శాస్త్రవేత్త సివి రామన్ జయంతి పురస్కరించుకొని ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో నేషనల్ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. ముందుగా వైస్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థినులకు సైన్స్ డే ప్రాధాన్యత గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థినీలు శ్రీలత, స్నేహ, గాయత్రి, బ్లెస్సీ, సాహిత్య దేశానికి చెందిన పలువురు సైంటిస్టుల గురించి పీపీటీ ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. My name is Srilata. I am studying second BSc NBCS. జాతీయ సైన్స్ దినోత్సవం అంటే సివి రామన్ సంవత్సరం February 28వ తేదీ భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ సార్ సివి రామన్ ఒక వినూత్న విజ్ఞాన శాస్త్ర ప్రయోగ ఫలితాన్ని ప్రపంచానికి అందజేసిన రోజు. ఏకవర్ణ కాంతి ఒక వస్తువుపై పడి పరిచ్ఛేదనం చెందినప్పుడు బహిర్గత కాంతితో ఎక్కువ తీవ్రత మరియు తక్కువ తీవ్రత కలిగిన రేఖ ఏర్పడతాయి. హెచ్చు తీవ్రత కలిగిన రేఖలను యాంటీ స్టోక్ రేఖలని తక్కువ తీవ్రత కలిగిన ఇటువంటి
సివిఎన్ క్లబ్ కార్యదర్శిగా 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న మొగలిపువ్వు సత్యనారాయణ బాబు అభినందన కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణ నందు నిర్వహించారు. కర్నూలు రోడ్లోని హోటల్ సింధూర నందు జరిగిన అభినందన కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పలువురు ఆత్మీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొగలిపువ్వు సత్యనారాయణ బాబు మాట్లాడుతూ ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో సివిఎన్ క్లబ్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. తమ పాలకవర్గం సమయంలో క్లబ్ నందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. క్లబ్ అభివృద్ధికి సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కోవూరి నాగేశ్వరరావు, చింతలపూడి ఏడుకొండలు, పసుపులేటి ఏడుకొండలు, గుర్రం మాల్యాద్రి, కొప్పోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం మొగిలిపువ్వు సత్యనారాయణ క్లబ్ సభ్యులు శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించారు. అట్లా ఉన్నాయి ఒకటే ఉండదు. అప్పుడు ఎక్కువ ఉంది సరే సరిపోతుంది. సైన్స్ సబ్జెక్టును చదవడం వరకే పరిమితం చేయకుండా పరిశోధనలు చేసే విధంగా దానిని ఆకలింపు చేసుకుంటూ ముందుకు సాగాలని జిల్లా సైన్స్ అధికారి రమేష్ సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని ఒంగోలుకు సమీపంలోని మంగమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకోవాలని కోరారు. తద్వారా వారి కెరీర్కు దేశానికి ఎంతో ఉపయోగం ఉంటుందని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, మల్లికార్జునరావు, శ్రీనివాసరెడ్డి, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మి పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఇప్పటికీ కొత్త విషయాన్ని కనుక్కునే దాంట్లో భారతదేశం 100వ స్థానంలో ఉంది. 100వ స్థానంలో ఉంది అంటే మనకన్నా ముందు 99 మంది రోజు కొత్త విషయాలు కనుక్కుంటున్నారు వాళ్ళు. మనము చివరిలో ఉన్నాం, 100వ స్థానంలో ఉన్నాం. అంటే మనం ఏం కనుక్కోవట్లేదు. అంటే మనందరూ బాగా చదువుకుంటున్నారు, అమెరికా పోతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ సైన్స్లో ఒక అంతరిక్షంలో తప్ప మిగతా అన్నింటిలో మనం చాలా వెనకబడి ఉంటాం. అంతరిక్ష ప్రయోగాల్లోనే మొదటి 5 స్థానాల్లో భారతీయులు. ఇప్పటికీ భారతీయులు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే అంతరిక్ష పరిశోధన. అంతరిక్ష పరిశోధనలో మాత్రమే మొదటి 5 స్థానాల్లో మనం ఉంటాం. మిగతా అన్ని స్థానాల్లో 100వ స్థానంలో ఉంటాం. మనం చాలా వెనకబడి ఉన్నాం. అంటే మనం సైన్స్ని పుస్తకం చదవటం అప్పచెప్పడానికి మాత్రం ఉపయోగించుకుంటున్నాం. సైన్స్ని పరిశోధన చేయడానికి మనం సైన్స్ని ఉపయోగించుకోవట్లేదు. అందుకని భారతదేశం మన దేశం అంటే అందరం మనం కూడా సైన్స్ పరంగా భారతదేశం కొత్త విషయాలు కనుక్కోవడంలో, సైన్స్ ప్రయోగాల్లో భారతదేశం చాలా వెనకబడి ఉంది. అందుకే ఇందాక అనుకున్నట్టే 1920 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సాధించాలి అనుకుంటే పరుగు వీడి ప్రయత్నం మొదలు పెట్టాలి. అంతేగాని పడుకొని పగటి కలల కంటే ఏమీ సాధించలేవు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.